అసలు మద్యం కుంభకోణం అంటే ఎలా జరుగుతుందో తెలుసా? ఢిల్లీలో క్రేజీ వాళ్ళు ఇది మద్యం కుంభకోణం జరిగింది. ఎట్లా జరిగింది? అంతకుముందు గవర్నమెంట్ సంబంధించిన షాపులు ఉండేవి అక్కడ. క్రేజీ వాళ్ళు ఏం చేశాడంటే అవన్నీ తీసేసి ప్రైవేట్ మద్యం పాలసీలు పెట్టి ఇష్టం వచ్చినట్టు దనుకున్నాడు. అక్కడ మద్యం కుంభకోణం జరిగింది. దాని మీద కేసులు అయినాయి, లోపలికి వెళ్ళాడు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది? 2014 నుంచి 2019 దాకా దగ్గర దగ్గర 14,000 బెల్ట్ షాపులు ఈ ఆంధ్రప్రదేశ్లో. ఊరూరికి బెల్ట్ షాపులు ఉండేవి. అర్ధరాత్రి దాకా షాపులు నడిపేవాళ్ళు. రైతులు 10 దాకా 11 దాకా కూడా షాపులు నడిపేవాడు. ఎక్కడ చూసినా ఇవన్నీ ఉండేవి. అట్లా ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం చేశాడు? ఆ ప్రైవేటు వ్యక్తులు ఎవరైతే ఇప్పుడు ఆ ఇన్కమ్ అంతా ఎవరి దగ్గర వెళ్ళేది? వాళ్ళ తెలుగుదేశం పార్టీ కాంట్రాక్టర్స్కి, వాళ్ళ 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 గుత్తేదారులకి ఆ ఇన్కమ్ మొత్తం వెళ్ళేది. స్టేట్ ఆ మద్యం పాలసీ మీద వచ్చే ఇన్కమ్ మొత్తం కూడా వాళ్ళకి వెళ్ళేది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం చేశాడు? ఆ ప్రైవేట్ వ్యక్తుల్లో ఉన్న అవన్నీ కూడా తీసేసి అసలు గవర్నమెంటే మద్యం పాలసీ పెట్టింది. ఆ ఇన్కమ్ అంతా కూడా గవర్నమెంట్కి వచ్చేది. అప్పుడు ఏం చేశాడు ఆయన? 11 గంటల కాడి నుంచి రైతుపూట 10 గంటల వరకే షాప్ నడవాల. 9 గంటల వరకే 9 గంటల వరకే షాప్ నడిచేది. 9 తర్వాత ఎవడంత పెద్ద తోపు లీటర్ అయినా సరే ఆడికి వెళ్తే చిన్న బాటిల్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు.